అయ్యో ఎన్ని వాడినా మా స్కిన్ అనేది నల్లగానే ఉంటుంది, తెల్లగా అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం ఈ ఒకే ఒక ఇంగ్రీడియంట్తో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే పక్కాగా తెల్లగా అవుతుంది. నేను గ్యారెంటీ లైవ్లోనే ప్రూవ్ చేస్తాను ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. స్కిన్ వైట్నింగ్ కోసం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. మీకు నిజంగా స్కిన్ వైట్నింగ్ కావాలనుకుంటే మాత్రం ఇది స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఎంత డార్క్గా ఉన్న డస్కీ స్కిన్ మీదైనా సరే దీన్ని ట్రై చేసిన వెంటనే స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు ఇది పర్మనెంట్ రిజల్ట్. అలాగే మీకు ఇన్స్టెంట్గా బ్రైట్గా అయిపోవాలి, ఫేర్గా అయిపోవాలన్నా ట్రై చేయండి. పర్మనెంట్ రిజల్ట్ కావాలన్నా ట్రై చేయండి, ఇన్స్టెంట్ కావాలన్నా ట్రై చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళి ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా ఈ పండగకి మీ స్కిన్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది స్కిన్ వైట్నింగ్ వీడియోస్ ఎక్కువగా అడుగుతున్నారనమాట. అక్క స్కిన్ వైట్నింగ్ కోసం ఏం వాడాలి, ఏ సోప్ వాడాలి, ఏ క్రీమ్ వాడాలని అడుగుతున్నారు. ఇది హ్యాపీగా మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎవరైనా ట్రై చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్. ఇంక లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చాలామందికి తెలుసు, ఇంకా చాలామందికి తెలియదు కదా. తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉంటాను. ప్రతిరోజు చెప్తారు కదా గీతా గారు, తెలియదా అని అంటే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. సో అందుకే చెప్తాను. మన హెయిర్ ఆయిల్ గురించి మనం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? సో మీ అందరూ యూజ్ చేయాలి, మంచి రిజల్ట్ అనేది చూడాలి. మన హెయిర్ ఆయిల్లో 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఎవరికైతే ఫ్రంట్ బాగానే హెయిర్ ఉండదో, బాల్ హెడ్ సమస్య ఉంటుందో వాళ్ళు కూడా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. రిజల్ట్ చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో స్కిన్ కలర్ని 100కి 200% ఇంప్రూవ్ చేస్తుంది. సన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని, అలాగే పింపుల్స్ని, యాక్నీని అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. డ్రై స్కిన్ కానీ, డల్ స్కిన్ కానీ, ఎలాంటి స్కిన్కి అయినా సరే పొటాటో అనేది సూపర్గా వర్క్ అవుతుంది. పొటాటో మీద పీల్ తీసుకొని పొటాటోని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లో అయితే చేసుకోవాలి. పొటాటోకి ఆల్టర్నేట్గా ఏదైనా యూజ్ చేయొచ్చు అని అడుగుతారు. స్వీట్ పొటాటో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పొటాటో ముక్కల్ని యాడ్ చేసి 1/2 కప్పు డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసి వీలైనంత మెత్తగా ఇలా మనం పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఇలా జ్యూస్ అనేది కలెక్ట్ అవుతుంది. ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ బౌల్ని. నెక్స్ట్ మనకు కావాల్సింది టమాటో అనేది స్కిన్ కలర్ ఇంప్రూవ్కి సూపర్గా వర్క్ అవుతుంది. స్కిన్ మీద పిగ్మెంటేషన్ కూడా క్లియర్ చేస్తుంది. టమాటోని 2 భాగాల కింద కట్ చేసుకొని స్ట్రెయినర్ సహాయంతో ఇలా టమాటో జ్యూస్ అనేది తీసుకోవాలి. పల్ప్ అనేది యాడ్ చేయకూడదు, ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. టమాటోలో సీడ్స్ కూడా మనకి రాకూడదు అనమాట. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. పొటాటో జ్యూస్ అనేది మనం పక్కన పెట్టేసాం కదా. సో పక్కన పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనకి అడుగున ఉండే స్టార్చ్ అనేది కిందకు వస్తుంది, జ్యూస్ అనేది పైకి తేలుతుంది. జ్యూస్ అయితే పక్కన తీసేసి మనం స్టార్చ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ పైన ఉండే జ్యూస్ అయితే నేను తీసేసాను. మనకి అడుగు బాగాన ఉండే స్టార్చ్ అనమాట ఇది. ఈ స్టార్చే మన మెయిన్ ఇంగ్రీడియంట్, వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా. ఈ స్టార్చ్లో ఇప్పుడు 2 స్పూన్ల వరకు టమాటో జ్యూస్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఈ రెండు కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతాయి. ఈ రెండింటి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొరియన్ స్కిన్ కేర్ సీక్రెట్ అనమాట ఇది. దీన్ని అయితే యాడ్ చేశాను. అదేంటో అనుకోవద్దండి, రైస్ ఫ్లోర్ 1 స్పూన్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. కొరియన్ స్కిన్ గ్లాసెస్ స్కిన్లా ఉండడానికి, వాళ్ళ స్కిన్ రేడియంట్గా కనిపించడానికి, బ్రైట్గా ఉండడానికి, క్లియర్గా ఉండడానికి ఇదే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు కొంచెం థిక్గా అనిపిస్తే ప్యాక్ అనేది కొంచెం జారుడు కన్సిస్టెన్సీకి రావాలి అనుకుంటే మిగిలిన టమాటా జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. దీన్ని మనం క్రీమ్ అనొచ్చు, ప్యాక్ అనొచ్చు. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. దీన్ని డే బై డే మీరు యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ యూజ్ చేయొచ్చు. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు, మాది డల్ స్కిన్, డస్కీ స్కిన్, మా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఎన్ని ప్రోడక్ట్స్ వాడిన అనుకున్న వాళ్ళు తప్పకుండా జస్ట్ ఈ
3 ఇంగ్రీడియంట్స్ చేసే మ్యాజిక్ను చూడండి. నిజం చెప్తున్నాను, ఇది సూపర్గా వర్క్ అవుతుంది. మీది బాగా డ్రై స్కిన్ అనుకుంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ 1 విటమిన్ ఈ క్యాప్సూల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. గ్లిజరిన్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఓకే, మీకు స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు, స్కిన్ అనేది ఇన్స్టెంట్గా బ్రైట్గా అవ్వాలి అనుకుంటే మీరు ఎక్కడికైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు అప్లై చేయండి. 10 మినిట్స్ ముందు అప్లై చేసినా చాలు. కానీ పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డే బై డే కానీ వారంలో 3 సార్లు అయినా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా నిజం చెప్తున్నాను, అమేజింగ్ రిజల్ట్స్ చూస్తారు. మీ స్కిన్ కలర్లో ఇంప్రూవ్ కనపడుతుంది. దీన్ని ఇప్పుడు నేను ఫేస్కి, నెక్కి అప్లై చేశాను. అప్లై చేసి 10 మినిట్స్ అనేది డ్రై అవనిచ్చాను. 10 మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు వాటర్ అనేది తడి చేసుకుంటూ ఇక్కడ ఫేస్ మీద నేను రబ్ చేస్తున్నాను. వాటర్ తడి చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో రబ్ చేయండి. మీ ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్, ట్యాను మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. నార్మల్గా రిమూవ్ చేసే కంటే కూడా 2-3 మినిట్స్ స్క్రబ్ చేసి రిమూవ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. పైగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉండవు. వాటర్తో క్లీన్ చేసేటప్పుడు చూడండి నా ఫేస్ అనేది ఎంత బ్రైట్గా, ఎంత సాఫ్ట్గా, స్మూత్గా ఉందో. నిజం చెప్తున్నాను, కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా అని చెప్పి కొట్టిపడేయద్దు. మీరు ట్రై చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అనేది చూడొచ్చు ఫస్ట్ టైంకే. మీరు ట్రై చేయకుండా వర్క్ అవ్వదు అనుకోవద్దు, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. కొరియన్ స్కిన్ కేర్ సీక్రెట్ అయితే రైస్ ఫ్లోరేనండి. రైస్ వల్ల మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా మారుతుంది. టమాటో వల్ల పిగ్మెంటేషన్, సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది. అలాగే పొటాటో వల్ల బ్లాక్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, మెలాస్మా ఏమున్నా క్లియర్ అయ్యి, ముఖ్యంగా సన్ ట్యాన్ అనేది రిమూవ్ అయ్యి స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా మారిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం 100కి 200% ఇది వర్క్ అవుతుంది. వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఫేస్ చూడొచ్చు ఎలా ఉందో. నా ఫేస్ అయితే చాలా క్లియర్గా, బ్రైట్గా ఉంది. బిఫోర్ ఉన్న ట్యాన్ అయితే ఫేస్ మీద అస్సలు లేదు. చాలా నీట్గా కనపడుతుంది కదా. ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ 5 అవర్స్ వరకు యూజ్ చేయొద్దు. మీకు స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే మాత్రం వారంలో 2 నుండి 3 సార్లు యూజ్ చేయండి. సన్ ట్యాన్ పోవాలి, ఇన్స్టెంట్గా బ్రైట్గా అవ్వాలంటే ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అని 10 మినిట్స్ ముందు యూజ్ చేస్తే సరిపోతుంది. పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలంటే మాత్రం ఇంతకంటే బెస్ట్ టిప్ ఇంకొకటి ఉండదు. నిజంగా చెప్తున్నాను, సూపర్గా వర్క్ అవుతుంది. మీకు పర్మనెంట్ రిజల్ట్ కావాలంటే వారంలో 2 నుండి 3 సార్లు దీన్ని అప్లై చేసుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇన్స్టెంట్గా స్కిన్ తెల్లగా అవ్వాలి, ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఫెస్టివల్ టైమ్స్లో స్కిన్ బాగా కనిపించాలనుకుంటే మీరు ఒక 10 మినిట్స్ ముందు అప్లై చేసుకున్న 10 మినిట్స్లో స్కిన్ మొత్తం తెల్లగా మారుతుంది. ముఖ్యంగా ఫేస్ మీద ఉన్న జిడ్డు, మురికి, ట్యాన్ అంతా కూడా చిటికలో రిమూవ్ అవుతుంది. నిమిషాల్లో స్కిన్ వైట్నింగ్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ మెథడ్. పర్మనెంట్గా స్కిన్ వైట్నింగ్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది వర్క్ అవుతుంది. టమాటో, పొటాటో 2 కూడా స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తాయి, స్కిన్ని గ్లోగా చేస్తాయి, స్కిన్ని హైడ్రేటింగ్ చేస్తాయి. స్కిన్ మీద ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి, అమేజింగ్ రిజల్ట్స్ చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.